భూ కబ్జాలు కూడా దీని వల్లనే అవుతా ఉంటాయి. వాటర్ తగ్గిపోవడం, బ్యాడ్ స్మెల్ రావడం, వర్షం వస్తే మాత్రం బీభత్సంగా అయిపోయేది ఇక్కడ. దీన్ని ఒక 54 సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా దీన్ని డెవలప్ చేసే విధంగా చర్యలైతే చేపట్టలేదు. ఈ పార్క్ కి పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేయడానికి వస్తారు. అలాగే బతుకమ్మ, వినాయకుని నిమజ్జనాలు మొత్తం ఇక్కడే జరుగుతూ ఉంటాయి. పార్క్ కు వచ్చే వాళ్ళు ఏంటంటే ఈ చెరువులో బోటింగ్ కూడా చేసేవాళ్ళు. నిమజ్జనాలు అయితే భారీ ఎత్తున జరుగుతాయి ఇక్కడ. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ప్రజెంట్ నేను సరూర్ నగర్ లోని లేక్ దగ్గర ఉన్నానమాట. సరూర్ నగర్ చెరువు అంటేనే మినీ ట్యాంక్ బండ్ అనమాట. చాలా మంది ఎక్కడెక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి ఇవన్నీ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే కానీ దీన్ని ఒక 54 సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా దీన్ని డెవలప్ చేసే విధంగా చర్యలైతే చేపట్టలేదు. కానీ ఇప్పుడు కొత్తగా మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైడ్రా ఆధ్వర్యంలో ఈ లేక్ ని కూడా అభివృద్ధి చేయాలనే ఒక ఉద్దేశంతో దీన్ని అభివృద్ధి చేసే దిశగా అడుగులైతే వేశారు. సో మనం ఇక్కడ చూస్తున్నట్లయితే యాక్చువల్ గా అక్కడ పాతగా ఒక ఇల్లు ఉండేది. సో ఆ ఇల్లు అక్కడ ఒక పాత ఇల్లు ఉండేది. సో అక్కడికి పిల్లలు వచ్చేసి చాలా మంది అసలు టీనేజ్ పిల్లలు కూడా సిగరెట్ తాగడం, మద్యం తాగడం, అలానే గాంజా అలాంటి అలవాట్లకు అలవాటు పడిపోయారు. సో ఇప్పుడు అవన్నీ చూసి హైడ్రా కమిషన్ ఏం చేసిందంటే దీన్ని కూడా తెలంగాణ చెరువుల్లో భాగంగా ఎలాగో 100 చెరువులను శుభ్రం చేసి దాన్ని పునర్నిర్మాణం చేసే పనుల దిశగా అడుగు పెడుతున్న నేపథ్యంలో దీన్ని కూడా డెవలప్ చేయాలని చెప్పేసి పనులైతే స్టార్ట్ చేశారు. సో అక్కడ మనం చూస్తున్నట్లయితే ఒక్క నిమిషం అక్కడికి వెళ్దాం మనము. అయితే యాక్చువల్ గా ఈ పార్క్ ఎలా అంటే ఈ పార్క్ కి పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేయడానికి వస్తారు. అలాగే బతుకమ్మ, వినాయకుని నిమజ్జనాలు మొత్తం ఇక్కడే జరుగుతూ ఉంటాయి. చాలా పెద్ద చెరువు ఇది. సో ఇంకొకటి ఏంటంటే ఈ చెరువును ఆనుకొని పక్కనే ప్రియదర్శిని పార్క్ ఉంటుంది. పార్క్ కు వచ్చే వాళ్ళు ఏంటంటే ఈ చెరువులో బోటింగ్ కూడా చేసేవాళ్ళు. కానీ ఇందులో చెత్త చెదారం ఇదంతా మురికి వాటర్ పేరుకుపోవడం తోటి మొత్తం వాటర్ అన్ని తగ్గిపోవడం, గ్రౌండ్ వాటర్ అంతా తగ్గిపోతుంది. సో చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ చాలా అవన్నీ చెట్లు వచ్చేసాయి. చాలా గలీజ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఇంకొక 3 months అయితే మనకు వినాయక చవితి కూడా వచ్చేస్తుంది. వినాయకుని నిమజ్జనాలు అయితే భారీ ఎత్తున జరుగుతాయి ఇక్కడ. ఎందుకంటే సరూర్ నగర్ చుట్టుపక్కల నుంచి చాలా మంది అయితే ఇక్కడికే వస్తా ఉంటారు. అండ్ చాలా అంటే చాలా ఇప్పుడు ట్యాంక్ బండ్ లో ఎలా జరుగుతుందో నిమజ్జనాలు ఇక్కడ కూడా అదే స్టైల్లో అంత ఎక్కువగా విగ్రహాలు వస్తూ ఉంటాయి. సో ఈ పనులు అప్పటి వరకు కంప్లీట్ అవుతాయో లేదో అప్పుడు కూడా చూద్దాం. అయితే ప్రజెంట్ ఏంటంటే అందరికీ దీన్ని అందుబాటులో తేవాలి, అందరు దీన్ని ఉపయోగించుకోవాలి. అంటే ఒకప్పుడు మనం ఇక్కడికి రావాలంటేనే ఈ గ్రౌండ్ వాటర్ మొత్తం మురికి నీళ్ళంతా కలిసేసి వాటర్ తగ్గిపోవడం, బ్యాడ్ స్మెల్ రావడం, వర్షం వస్తే మాత్రం బీభత్సంగా అయిపోయేది ఇక్కడ. సో వీటన్నిటిని కొంచెం తగ్గించడానికి, దీన్ని అంత పరిశుభ్రం చేయడానికి అయితే హైడ్రా అయితే ముందుకు వచ్చేసింది. సో అక్కడ చూస్తే మనము పాత బ్రిడ్జి పక్కనే కొత్తది కూడా నిర్మాణం పనులు స్టార్ట్ అయిపోయినాయి. అయితే ఇప్పుడు ఈ చెరువు పక్కన మొత్తం చుట్టుపక్కల ఉన్న కట్టకు సంబంధించింది అండ్ నాలాలు కూడా ఏర్పాటు చేసేసారు కొత్తగా. అండ్ వీటిని కూడా పబ్లిక్ కూర్చోడానికి అండ్ మంచి అంటే కొంచెం మంచిగా అభివృద్ధి చేయాలనే దిశగానే అడుగులు వేస్తున్నారు ఇక్కడ అధికారులు అయితే. సో సరూర్ నగర్ ని చూసుకున్నట్లయితే ఇంకొక కొన్ని రోజుల్లోనే ఇది మొత్తం డెవలప్ అయ్యి అందరికీ మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అయితే అందిస్తుంది అనేసి అనుకోవచ్చు. సో ఎక్కడికక్కడ మొత్తం పనులు అయితే నడుస్తూనే ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే మనం బ్యాక్ సైడ్ లో అండ్ పబ్లిక్ వచ్చినప్పుడు వాటర్ ఎక్కువ ఫ్లోటింగ్ ఉన్నప్పుడు కూడా కూర్చొని ఎంజాయ్ చేసే విధంగా అన్ని వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. అండ్ పబ్లిక్ కింద దిగడానికి కూడా కొన్ని ప్లేసెస్, వ్యూ పాయింట్స్ కూడా అండ్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అండ్ ఈ సరూర్ నగర్ చెరువు పక్కన ఏంటంటే ఎక్కడ చూసుకున్నా మన తెలంగాణలో భాగంగా చెరువు కట్ట పక్కన మైసమ్మ అయితే ఉంటుంది. సో టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్ కొంచెం అభివృద్ధి అయింది కానీ మన చెరువునే 54 సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా అభివృద్ధి దిశగా అయితే దీన్ని తీసుకెళ్లలేదు. ఎప్పుడు చూడు మొత్తం అసలు ఇప్పుడు నించిన ప్లేస్ కూడా మొత్తం చెరువుకు సంబంధించి ఇక్కడ వరకు మొత్తం వాటర్ ఉండాల్సింది. బట్ వాటర్ ఈ అంత చెత్త చెదారం మురికి అంతా రావడం తోటి ఆల్మోస్ట్ వాటర్ అన్ని తగ్గిపోయాయి. గ్రౌండ్ వాటర్ అంతా తగ్గిపోవడం అండ్ ఇక్కడ చెట్లు మొలవడం చూడండి మీరు. అండ్ ఇవన్నీ మనం చూసుకుంటే వినాయకుని నిమజ్జనం చేసినప్పుడు వచ్చినవే ఇవన్నీ.
సో దీన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం అవన్నీ వదిలేయడం తోటి చెరువు అనేది తగ్గిపోతుంది. ఎక్కడికక్కడ మొత్తం భూ కబ్జాలు కూడా దీని వల్లనే అవుతా ఉంటాయి. వాటర్ తగ్గిపోవడం, మొత్తం మట్టి వచ్చేయడం తోటి చాలా మంది ఏం చేస్తారంటే ఎలాగో చెరువు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి అని చెప్పేసి సైడ్ కి మొత్తం కబ్జా చేయడంలో చేసుకుంటా ఉంటారు. సో హైడ్రా అయితే దీన్ని మొత్తం అందరికి అందుబాటులో తేవాలని ఒక మంచి ఉద్దేశంతో అయితే వచ్చింది. సో చూడాలి ఎంతవరకు దీన్ని డెవలప్ చేస్తారు, ఎప్పటి వరకు ప్రజలకి అందుబాటులో వస్తుంది అనేసి కూడా చూసే ప్రయత్నం చేయొచ్చు మనము. అయితే ఈ సరూర్ నగర్ చెరువు అనేది చాలా మంచి ప్లేస్ అన్నమాట. చాలా మందికి పరిచయం. ఎందుకంటే యూత్ చాలా మంది ట్యాంక్ బండ్ కి ఎలా అయితే వెళ్తా ఉంటారో ఇక్కడికి వచ్చి కూడా బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడము అండ్ మంచిగా ఎంజాయ్ చేయడం ఫ్యామిలీతో. అండ్ ఇంకోటి ఏంటంటే స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా దొరుకుతాయి ఇక్కడ ఈవినింగ్ టైంలో. సో ఆల్మోస్ట్ చాలా మంది వస్తుంటారు. అయితే ప్రజలు మనం కూడా ఏం చేయాలంటే ఇందులో చెత్త వేయకుండా దీన్ని అంటే మన చెరువు, మన నగరం, మన ప్రదేశం అనే ఒక మంచి మోటోతో ఉండి మనం కూడా పరిశుభ్రంగా ఉండడానికి ప్రయత్నించాలి. మనం కూడా చెత్త చెదరం వేయకుండా అండ్ నీట్నెస్ లో మనం కూడా భాగం అవ్వాలి. ఎందుకంటే ఇలా పేరుకుపోవడానికి కారణం మనం కూడా అవ్వచ్చు. ఎందుకంటే మనం కూడా వచ్చినప్పుడు ఏదైనా చెత్త పరేయడం అవి చేయకుండా, ఎందుకంటే రాబోయే తరాలకు చూపించడానికి ఇవే ప్రదేశాలు అన్నమాట. సో మనం చెత్త వేయడం వల్ల, మనం మొత్తం గలీజ్ చేయడం వల్ల ఇగో చెరువు తగ్గిపోవడం వల్ల ఇంకా మనకన్నా పెద్ద వాళ్ళు వచ్చేసి దీన్ని కబ్జా పెట్టేస్తారు. అప్పుడు పెద్ద పెద్ద గోలలు, లొల్లులు అవి ఇవి నడుస్తూ ఉంటాయి. సో మనకున్న ప్రదేశాన్ని మనమే కాపాడుకోవాలి, మనమే పరిరక్షించుకునే దిశగా అడుగులు వేస్తే మంచిగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఎవరైనా ప్రియదర్శిని పార్క్ వస్తే మాత్రం ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఏంటంటే ఒక 1 అవర్ ఆర్ 15 మినిట్స్ 30 మినిట్స్ ఆ పార్క్ లో కూర్చున్నా ఆఫ్టర్ దట్ బోటింగ్ చేయడానికి, లేకపోతే వాటర్ దగ్గర వచ్చి అంటే వాటర్ వ్యూస్ ఎంజాయ్ చేయడం కూడా చాలా మందికి ఒక ప్యాషన్ లా మంచిగా అనిపిస్తుంది. సో ఇంకొద్ది రోజుల్లో అయితే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రదేశం వాళ్ళకైతే ఒక మంచి ప్లేస్ అయితే ఈ అభివృద్ధి తోటి ముందడుగు వేస్తోంది. సో ఇది అభివృద్ధి అయినాక ఇంకా చాలా బాగా ఉంటుంది అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పటి వరకు కొన్ని చెరువులను సుందరీకరణ చేయడంలో భాగంలో చాలా మంచిగానే అభివృద్ధి చేశారు. సో దీన్ని కూడా ఇది చాలా పెద్ద చెరువు అన్నమాట. సో దీన్ని కూడా అభివృద్ధి చేసే దిశగా అడుగులు పెడుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా బాగా ఇంతకు ముందు కంటే ప్రజలు రావడానికి, ఎంజాయ్ చేయడానికి కూడా అవకాశం ఉండే విధంగానే ఉంది. ఇంకొకటి ఏంటంటే మురికి వాటర్ కూడా కలవకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నామనేసి కూడా అంటున్నారు. ఎందుకంటే చెరువులలో మురికి వాటర్ కలవడం వల్ల ఏంటంటే ఆ స్మెల్ కి రావడానికి ఇబ్బంది పడతా ఉంటాం. సో ప్రజెంట్ అయితే అవన్నీ తగ్గిపోయినట్టే ఉన్నాయి. ఎందుకంటే మేము చెరువు లోపలికి వచ్చినా కానీ అంత బ్యాడ్ స్మెల్స్ అయితే ఏం రావట్లేవు. సో చూడాలి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది ఈ చెరువు రూపురేఖలు అనేవి కూడా వేచి చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రజెంట్ మాత్రం అక్కడ కడుతున్న బ్రిడ్జి వైపు ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒకసారి లోపలికి రండి, వెళ్దాం. అక్కడ కూడా ఎలాంటి డెవలప్ నడుస్తుందో చూద్దాం. మనము చూసుకుంటే పాత నిర్మాణం అంటే చాలా ఏళ్ల క్రితమే కట్టినవి ఇవన్నీ. సో అవి కూడా ఏంటంటే ఒక కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత వీటిని కూడా కొంచెం మనము అభివృద్ధి చేసే దిశగా అడుగులు పెడితే ఏంటంటే నీట్ గానే ఉంటాయి. బట్ ఇది ఏంటంటే చాలా పురాతనమైంది కాబట్టి మొత్తం మట్టితో పేరుకుపోయింది. సో దీన్నంతా క్లీన్ చేసే పనులు అయితే పడ్డారు ప్రజెంట్ అయితే. సో చూడండి ఇక్కడ మంచి బ్రిడ్జి నిర్మాణ పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. అయితే యాక్చువల్ గా జేసీబీ వెనకాల ఉంది కదా, అదంతా డోర్స్ తోటి. సో అది పాతదనమాట, మనకు పాత బ్రిడ్జ్. అక్కడ వెహికల్స్ కూడా వెళ్తా ఉంటాయి. సో వాటర్ రావడానికి, వాటర్ ఆగడానికి కూడా అక్కడ అవన్నీ ఏర్పాట్లు చేశారు. చాలా పురాతనమైందంట, చాలా ఓల్డ్ అది. అంటే 50-60 సంవత్సరాల క్రితం కట్టినది. సో అది కూడా చాలా మొత్తం ఖరాబ్ అయ్యే స్టేజ్కి వచ్చేసాయి. సో అవన్నీ చూసే దాన్ని కూడా చేంజ్ చేయాలి అనే దిశగా అడుగులు అయితే వేస్తున్నారు. సో ఇక్కడ చూస్తే మొత్తం కొత్త నిర్మాణం పనులు స్టార్ట్ అయినాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూస్తే ఒక బిల్డింగ్ ఉండేది పాతది, చాలా ఓల్డ్ బిల్డింగ్. సో ఆ బిల్డింగ్ దగ్గరికి ఏంటంటే పిల్లలు అందరూ వచ్చి ఇక్కడ సిగరెట్స్ తాగడం, స్మోక్ చేయడం అండ్ డ్రింక్ చేయడం అలాంటివి చేస్తూ ఉండేవాళ్ళు. సో అదంతా కూలగొట్టేసి ఇక్కడ కొత్త బ్రిడ్జి నిర్మాణం వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇంకోటి ఏంటంటే వర్షం పడితే మాత్రం చాలా బీభత్సమైన రద్దీ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఆ వాటర్ పైనకెళ్ళి వచ్చేది, పైనకెళ్ళి వస్తాయి, కింది అయితే చాలా గందరగోళం అయితే అయిపోయింది. సో ప్రజెంట్ అదంతా తగ్గే ప్రయత్నం అయితే అవుతుంది ఇప్పుడు. సో మనకు వినాయక చవితి వరకు ఇదంతా కంప్లీట్ అయిపోతే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే వినాయకుని నిమజ్జనాలకైతే బెస్ట్ అండ్ మంచి ప్లేస్ ఇది. సో వినాయక చవితి వరకు ఇంకో 3 months ఉంది కాబట్టి వర్క్ కంటిన్యూ నడుస్తున్నాయి కాబట్టి ఇంకొక 3 months లో ఇదంతా కంప్లీట్ అయిపోతే ఇంకా చాలా బాగుంటుంది. సో ఎక్కడికక్కడ వర్క్స్ నడుస్తున్నాయి. క్రెయిన్ అక్కడ చూడండి, వర్కర్లు చాలా మంది ఉన్నారు. సో
వాటర్ కూడా అంటే ఇదంతా కంప్లీట్ అయితే ఎలాగో వర్షాకాలమే కాబట్టి కట్టిన వెమ్మటే ఇదంతా వాటర్ తోటి నిండిపోతుంది. అయితే రోడ్ కి ఆనుకొని ఈ చెరువు ఉండడం తోటి ఏంటంటే వచ్చే పోయే వాళ్ళకి కూడా ఒక మంచి ప్లేస్ ఇది. ఇక్కడ చాలా ప్లేస్ ఉంటుంది, వచ్చి చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ సీటింగ్ కూడా అరేంజ్ ఉండే ఆల్మోస్ట్. సో తీసేసారు, ఇప్పుడు మళ్ళీ కొత్తది పెట్టే ప్రయత్నాలు చేస్తారు కాబట్టి. సో ఈవినింగ్ అయితే ఇవన్నీ ఓపెన్ అవుతాయి అండ్ ఎక్కడెక్కడ నుంచో బండ్లు తెచ్చి ఏదేదో మంచి స్పెషల్ ఐటమ్స్ అమ్ముతా ఉంటారు. సో వచ్చే పబ్లిక్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే. సో చూడాలి ఇంకొద్ది రోజుల్లో ఇదంతా ఓపెన్ అవ్వబోతుంది, ఇదంతా అభివృద్ధి కాబోతుంది అండ్ మనకు కొత్త విధంగా కనబడబోతుంది. సో చూసారు కదా, చాలా పెద్ద చెరువు ఇది. సో ఇదంతా ఎలా డెవలప్ అవుతుంది ఏందో కూడా మనం వేచి చూడాల్సిందే. అయితే వర్షాకాలం వస్తే మాత్రం చెరువు అంతా బీభత్సంగా నిండిపోతుంది. ఒకసారి మీరు చూసుకుంటే ఇక్కడ వాటర్ మొత్తం రోడ్ మీద దాకా వచ్చేస్తుంది. సో అంత పెద్ద చెరువు, వాటర్ కూడా చాలా స్టోర్ అవుతాయి. బట్ మనం వేసే చెత్తా చెదరం వల్ల, మొత్తం చుట్టుపక్కల నుంచి వచ్చే మురికి వాటర్ వల్ల ఇది కూడా కలుషితం అయిపోయింది. సో దీనిని అభివృద్ధి చేసే దిశగా మంచి కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు, అలాగే చెరువు యొక్క సుందరీకరణ పనులు మాత్రం ఏకవంతంగానే నడుస్తున్నాయి. సో చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం మా ఛానల్ ని. ఇది సుందరీకరణ అయిన తర్వాత ఎలా ఉంటుందో కూడా అప్పుడు ఒక వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. అంతవరకు బాయ్.